మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం వంగవీటి మోహన రంగా గారి విగ్రహం దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వంగవీటి మోహన రంగా గారి 37వ వర్ధంతి ఈ రోజున అందరూ కూడా కలిసి, కాపులందరూ కూడా కలిసి వంగవీటి మోహన రంగా గారికి ఘనంగా నివాళులు అయితే అర్పించడం జరిగింది. సో అందరూ అయితే మనతోనే ఉన్నారు. కమిటీ సభ్యులు కానివ్వండి, వంగవీటి రంగా అభిమానులు కానివ్వండి, అందరూ అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా ఈరోజు ఏ విధంగా ఘన నివాళులు అర్పించారు ఏంటి అన్న విషయాలు, అదేవిధంగా మోహన రంగా గారి యొక్క విజయం, ఆయన్ని ఏ విధంగా స్ఫురించుకుంటున్నారు, ఆయన యొక్క గొప్పతనం అన్నది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనతోటి దేవరకొండ శ్రీనివాసులు సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు వంగవీటి మోహన రంగా గారి 37వ వర్ధంతి అనేది జరిగింది. ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది. సో ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమేమి చేశారంటారు? అందరం కూడా ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు ప్రజల మనిషి, ప్రజల కోసం జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారికి పూలతో ఘనంగా సత్కరించి, వారు చేసిన మంచి పనులు, వారు జీవితంలో చాలామందికి ఆదర్శంగా ఉండే అంశాలు ఎవరికి తెలిసిన రంగా గారి గురించి ఒక్కొక్కరు తెలియజేసినందువల్ల ఇక్కడికి వచ్చిన యువతకి, తెలియని వారికి వారిని స్ఫూర్తిగా తీసుకుని వెళ్తారని ప్రతి ఒక్కరు కూడా ఉపన్యసించారు. కావున ఈరోజు పూలతో వారిని సత్కరించారు. సార్, వంగవీటి రంగా గురించి ఎవరికి తెలియని విషయాలు ఏమైనా కొన్ని చెప్తారా? ఎవరికి తెలియని విషయాలంటే, మామూలుగా ఎవరైనా కూడా ఒక మనిషి వారి కోసం జీవిస్తారు, వారి కుటుంబం కోసం జీవిస్తారు, లేదంటే వాళ్ళ భావి తరాల కోసం జీవిస్తారు. ప్రజల కోసం జీవించిన వ్యక్తి, ప్రజల కోసమే ప్రాణం వదిలిన వ్యక్తి రంగా గారు. దానిలో కొన్ని ఉదాహరణలు: ఒక రిక్షా కార్మికుడు లాకప్ డెత్ జరిగింది. వారు అసెంబ్లీలో ఉన్నారు. అప్పుడు 85 బై ఎలక్షన్లో అప్పటి పార్టీ వేవ్ని ఎదుర్కొని, పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి వేవ్ని ఎదుర్కొని విజయవాడ నడి సెంటర్లో గెలవడం జరిగింది. ఎవరైతే రిక్షా కార్మికుడు లాకప్ డెత్ జరిగిందో వారు శ్మశానానికి తీసుకెళ్ళి మీరు అంత్యక్రియలు చేయండి అంటే వాళ్ళ భార్య ఒకటే కోరింది, మా అన్న వస్తాడు, మా అన్న వచ్చినాకే అని తీసుకెళ్తాం అని చెప్పడం. అసెంబ్లీలో ఉన్నటువంటి రంగా గారు వెంటనే బయలుదేరి రావడం. ఎవరైతే ఆ రోజు ఆ లాకప్ డెత్ చేశారో ఆ పోలీసు వారికి శిక్ష పడేదాకా పోరాడిన వ్యక్తి. అదేవిధంగా వారితోటి ఉన్నటువంటి ప్రధాన అనుచరుడు మాదిగ కులస్తుడైనటువంటి చెప్పులు కుట్టుకునే ఆదాంని కార్పొరేషన్ ఎలక్షన్ నిలబెట్టి గెలిపించిన సంఘటన ఒకటని కాదు. కృష్ణా జిల్లాలో అంతకుముందు వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన ప్రతిసారి అందరి దగ్గర బియ్యము, సరుకులు సేకరించి దగ్గరుండి వండించి అందరికి పంచే వ్యక్తి. ప్రతి సంఘటనలో కూడా లాస్ట్కి వారు చనిపోయే సంఘటన కూడా వారి కుటుంబాస్త తగాదాలో, లేదంటే అతను రాజకీయ పదవి కోసం కాదు, పేదల ఇళ్ళ కోసం.
చూస్తుంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మొత్తం కమిటీ నిర్మించిన దగ్గర నుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా ఉండి ఇప్పుడు వర్ధంతులు జయంతులు కూడా ఎంతో ఘనంగా అయితే చేస్తున్నారు. దీనికి గల మీ స్ఫూర్తి ఏంటంటారు? స్ఫూర్తి అంటే దాదాపు 10 ఏళ్ల కింద స్టార్ట్ చేసాం. చిన్న స్థాయిలో స్టార్ట్ చేసాం. మొదట స్టార్ట్ చేసినప్పుడు 18 మంది వచ్చారు. 18 మంది వచ్చినా కూడా మేము ఎక్కడ నిరుత్సాహపడలా. ఒక 4-5 ఏళ్ళు 20 మందో 10 మంది వచ్చి నిరుత్సాహపడలా. ఆ మహానుభావుడి విగ్రహం కావల్లో పెట్టాలని మా కళ. అది ఈరోజు ఆ కళ మొన్న జూలై 3వ తేదీ నెరవేరింది. ఆ విగ్రహం ఎందుకు పెట్టాలనుకున్నామంటే విగ్రహం పెట్టడంతో మేమేదో సాధించినట్టు ఏదో కీర్తి ప్రతిష్టలు పొందినట్టు కాదు. ఉదయాన్నే రంగా గారి గురించి తెలిసిన వారు లేదంటే రంగా గారి గురించి తెలుసుకుంటున్న వారు ఒక్కసారి ఆ విగ్రహం చూడంగానే మనం కూడా అన్యాయం వైపు ఎందుకు నిలబడకూడదు, వారిని స్ఫూర్తిగా ఎందుకు పొందకూడదు, వారిని తెలిసి నేర్చుకుని మంచి నడవడికలు వెళ్తారని ఇట్లాంటి మహానుభావుల విగ్రహాలు తెలియజేస్తాయని మా కళ. ఆ కళ నెరవేర్చుకున్నాం. ముఖ్యంగా ఈరోజు జరిగిన జూలై 3వ తేదీ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో అన్ని విధాలా కూడా సహకరించినటువంటి కావలి శాసనసభ్యులు మన నాయకుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కూడా వారు రావాల్సి కొన్ని పనుల వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ వారి సోదరులు దగ్గుమాటి మాల్యాద్రి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. వారు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఇప్పుడు మాకున్నాయి, నీట్గా చేయండి అని వారు పురమాయించారు. ప్రత్యేక ధన్యవాదాలు వారికి కూడా. చాలా బాగా చెప్పారు. అసలు విగ్రహం పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఎన్నో విగ్రహాలు కావల్లో ఉంటూ ఉన్నాయి. అలాంటిది ఒక విగ్రహం పెట్టడానికి గల కారణం ఏంటి అనేది బాగా వివరించారు సార్. ఎవరైనా మాట్లాడతారు? వంగవీటి మోహనరంగ గారికి ఎంతోమంది అనుచరులు ఉన్నారనమాట. అందులో అభిమాని అనుచరులు అయినటువంటి ఇందులో దుర్గా ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక అందరూ కూడా నివాళులు అర్పించేటప్పుడు నేను దగ్గరగా చూశాను, 2 సార్లు ఆయనతో కూడా ఎన్నోసార్లు మాట్లాడున్నాను అని చెప్పి ఎన్నో ఒక ఉదాహరణలు అనేవి చెప్పున్నారు. దానికి సంబంధించి ఏమైనా 2 విషయాలు చెప్పండి. నా అదృష్టం ఏంటో కానీ వంగవీటి మోహన్ రంగారావుతో 3-4 సార్లు నేను కూర్చొని మాట్లాడటం నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన అనుభవం. అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు భగవంతుని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఏంటంటమ్మా, విజయవాడలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం ఉంటుంది. అక్కడ మామూలుగా సామాజిక పరంగా కాపు కులస్తులు, కొద్దిగా మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళందరికీ వంగవీటి మోహన్ రంగా ఎట్లా ఉండేవాడంటే ఒక సూపర్ స్టార్. ఆయన ఏం చెప్తే అది వెనక ముందు లేదు. అలాంటి ఒక జాతిని నడిపించిన నాయకుడు. ఈ తన జాతినే కాకుండా బడుగు బలహీన వర్గాలైన అన్ని వెనకబడిన జాతుల్ని ఆయన వెనకాల తిప్పుకొని ఆయన ఏం చెప్తే అదే విధంగా విజయవాడ ఉన్నది. తర్వాత అతను 3 సంవత్సరాలే ఎమ్మెల్యేగా చేశాడమ్మా. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా ఇంకా దాన్ని ప్రజలు మర్చిపోలేని ఒక నాయకుడిగా గుర్తించారు. తర్వాత ఆయన జీవించింది 40 సంవత్సరాలు. కానీ ఇప్పటికి 40 సంవత్సరాల క్రితం చనిపోయినా ఇప్పటికి మా హృదయాల్లో ఆయన ఉన్నాడు. మాకే కాదు, ప్రపంచంలో వంగవీటి మోహన్ రంగాన్ని జీవితకాలం కొన్ని వందల సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారని నేను తెలియజేస్తున్నానమ్మా. సార్, వంగవీటి మోహనరంగ గారి గురించి మీ మాటల్లో. ఈనాడు ఇక్కడికి సమావేశం అవ్వటం అనేటువంటిది మేము చేసుకున్నటువంటి పుణ్యఫలమని చెప్పుకోవచ్చు. కానీ ఒక విధంగా బాధాకరం. రాధమ్మ సీతారామయ్యలకు జన్మించినటువంటి ఈ యొక్క వంగవీటి మోహన్ రంగా గారిని టైగర్ రంగన్న అని పిలిచేవాళ్ళు విజయవాడలో. కానీ అతన్ని చంపడానికి కుట్ర చేసినటువంటి వాళ్ళు ఇతనితో పాటే వీళ్ళ అంతమైపోతారు అనుకున్నారే కానీ 40 సంవత్సరాలైనా కానీ ఇంకా 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 అభివృద్ధి చెందుతూ ఆ చంపించిన వాళ్ళ యొక్క గుండెల్లో గుబులు పుట్టించే విధంగా ఈ కాపులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు రంగా చనిపోలేదు, మా గుండెల్లో ఉన్నాడు అని మేమంతా కూడా నిరూపిస్తూ ఉన్నాం. ఈ కాపు కులం అనేటువంటిది ఇంకా ఎదిగి ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించాలనేటువంటిది దాంతో మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్సుమాంజనలు.
ఈ రోజుకి మా నాయకుడైన వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలైనా కూడా ఈరోజు రాష్ట్ర నాలుమూలలు కూడా ఈరోజు 37వ వర్ధంతి రాష్ట్రం మొత్తం ఘనంగా ఆయన అభిమానులు చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. కానీ ఈ ఘనత ఏ నాయకుడికి కానీ ఏ పెద్ద హీరోలకు కానీ కూడా వచ్చి ఉండదు అనేది మాకు తెలుస్తుంది. కానీ వంగవీటి మోహన్ రంగా బొమ్మ పెట్టడం నెల్లూరు జిల్లాలో మొట్టమొదట్లో మా కావలి మా దేవరకొండ సేనయ్య ఆధ్వర్యంలో కాపులందరూ సహాయ సహకారాలతోటి రంగా గారి బొమ్మ పెట్టి ప్రతి సంవత్సరము ఆయన జయంతి కానీ ఆయన వర్ధంతి కానీ మా దేవరకొండ సీను ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. కానీ ఎప్పటి నుంచో మాకు రంగా గారి బొమ్మ పెట్టాలని కొంచెం ఒక కళ. ఆ కళ ఈరోజు మా దేవరకొండ సీను గారు నిలబడి ఆ కళని నెరవేర్చి ఇక్కడ రంగా గారి అభిమానుల్ని కాపు సోదరుల్ని అందరం కూడా చాలా సంతోషమైన విషయం ఇది రంగా గారికి ఘన నివాళిని అర్పిస్తున్నాం. వంగవీటి మోహన రంగా గారు చనిపోయి 37 సంవత్సరం అయినను ఆయన భౌతికముగా లేకపోయినను ఆయన పేరు నేటికి సజీవమై నిలిచి ఉందనుటలో ఆయన యొక్క మంచితనము ఆయన చేసిన గొప్ప కార్యక్రమాల వల్లే నిలిచి ఉందంటే ఎంత మాత్రం సందేహం లేదు. బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సేవకుడు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భముగా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా క్రీస్తు దేశులు వంగవీటి మోహన్ రంగా గారు ఆశయాలు స్ఫూర్తిని మనందరిలో పూర్తిగా ఇది ముద్ర వేశారు కనుక. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పోలు లక్ష్మి. నేను ఏఎంసీ డైరెక్టర్. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మా దేవరకొండ సేనన్న ఆధ్వర్యంలో మా కాపులు అందరం ఐకమత్యమై ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇది మా కాపులందరికీ చాలా సంతోషకరమైన విషయము. అమర్ రహే వంగవీటి రంగా మోహన్ రంగా గారికి అమర్ రహే. సో చూస్తున్నారు కదండి, విజయవాడలో పుట్టినటువంటి వంగవీటి మోహన రంగా గారు 40 ఏళ్ళకే చనిపోయినా కానీ ఇప్పటికి మళ్ళీ 37వ వర్ధంతి వస్తున్నా కానీ అందరు గుండెల్లో అయితే చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. ఇంకా కూడా ఇలాగే వర్ధంతులు కానివ్వండి, జయంతులు కానివ్వండి, ఇలాగే ఆయన్ని స్మరించుకుంటూ అసలు విగ్రహం ఎందుకు పెట్టామా అన్న విషయాన్ని అయితే ఈరోజు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన చేసిన త్యాగాలు, ఆయన ప్రజలకు చేసిన మంచితనాలు అన్నీ కూడా అలాగే అందరూ చూసి నేర్చుకోవాలని ఒక స్ఫూర్తినివ్వడానికే ఈరోజు విగ్రహం అనేది పెట్టడం జరిగింది. ఈ రోజున ఆ విగ్రహం దగ్గర వర్ధంతి అనేది ఎంతో ఘనంగా అయితే జరిగింది. అందరూ కూడా ఘనంగా నివాళులు అయితే అర్పించారు. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, వంగవీటి మోహన రంగా గారి విగ్రహం దగ్గర నుంచి కావలి.